ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. మన దేవుడు అద్భుత దేవుడు మాత్రము కాదు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుని మహోన్నతమైన క్రియలు, ఆశ్చర్య కార్యములను మనం చూసినప్పుడు మన కనులకు ఆశ్చర్యము కలుగుచున్నది. అవును, అవి మన జ్ఞానమునకు అందనివి. తాను ప్రేమించు వారికి సమస్తమును మేలుకరముగా, ఆశ్చర్యకరముగా చేయుచున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది దేవుని వలనే ఆయను. అది మన కనులకు ఆశ్చర్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ఆ రాయి. ఆయన నిషేధింపబడిన రాయి, యూదుల చేత తృణీకరింపబడిన రాయి. సిలువ వేయము, సిలువ వేయము అని చెప్పి త్రోసివేయబడిన రాయి. అయితే ఆయన సియోనులో మూలకు తలరాయి ఆయను. ఎంత ఆశ్చర్యము! ఆయన నామమున మోకాళ్ళు వంగును. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకున్నట్లుగా అన్ని నామమునకు పై నామమున దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఐగుప్తు దేశమందు 20 వెండి నాణ్యములకు అమ్మబడిన యోసేపును ఐగుప్తు దేశమునకై ప్రధానిగా హెచ్చించుట ఆశ్చర్యమే కదా. చేపలు పట్టుకొనుచుండిన పామరుడైన పేతురును ప్రథమ అపోస్తునిగా చేసి పత్రికలను రాయించుట ఆశ్చర్యమే కదా. అల్పునిగా భావించబడుచున్న మనలను ప్రభు ఆశీర్వదించును. తృణీకరింపబడుచున్న మనలను ఆయన హెచ్చించును. ఏ స్థలమందు మనము తలదించుకొని నిలవబడుచున్నామో ఆ స్థలమందు తల ఎత్తుకొని నడిచెదము. శత్రువెదుట మనకు ఒక భోజనపు బల్ల ఏర్పాటు చేసెను. ఆయనే మన తలలను నూనెతో అభిషేకించువాడు. కావున ప్రభు మనలను కూడా ఆశ్చర్యకరముగా హెచ్చించును అని మనం విశ్వసించాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.